వైసీపీ నేతల గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవడం తనకిష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారితో ఎవరూ లాలూచి పడొద్దు, వారు రాజకీయాలను కలుషితం చేశారు. మన వాళ్లకు లంచాలిచ్చి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వను అని తేల్చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపు సంబరాలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. కొందరు టీడీపీ ఎన్డీఏ నాయకులు వైసీపీ నాయకుల కోసం పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏ నాయకులు పనిచేయాల్సింది ఎన్డీఏ కార్యకర్తలకు మాత్రమేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి తిరిగి గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నా. పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి 72% పనులు పూర్తయ్యాయి. వైసీపీ దానిని నిర్వీర్యం చేసింది. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2020కే పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్లమని చంద్రబాబు అన్నారు. వైసీపీ నిర్వాహకం కారణంగా డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. అది చూసి బాధపడిన వారిలో తాను మొదటివాడినని, విశాఖ స్టీల్ ప్లాంట్ పనైపోయిందని అనుకున్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ను నిర్వీర్యం చేయొద్దని కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి గాడిలో పెట్టేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది అని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరోసారి పొందగలిగాం. 2024 ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ చరిత్రను సుస్థిరం చేశాయి. మొదటి ప్రాధాన్య ఓటుతోనే 2 ఎమ్మెల్సీలు గెలవడం గొప్ప విషయం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి బలపరిచిన 2 అభ్యర్థులు మొదటి 2 స్థానాల్లో నిలిచారు. పట్టభద్రుల స్థానాల్లో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం. ఇప్పుడు జరిగిన 2 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో అఖండ విజయం. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి విజయ ప్రస్థానం. అధికారం చేపట్టి 8 నెలలకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఆకాశం అందుతోందని, వివిధ కారణాలతో వల్ల విద్యావంతులు గుర్రుగా ఉన్నారని, పట్టభద్ర ఎన్నికల్లో గుణపాఠం చెప్పబోతున్నారని వైసీపీ దుష్ప్రచారమంతా కూటమి అభ్యర్థుల గెలుపు ముందు దూది పింజంలా తేలిపోయింది. వైసీపీ విమర్శలకు పట్టభద్ర ఓటర్లు ధీటుగా బదిలిచ్చారు. పేరుకు ఇవి 2 పట్టభద్ర నియోజకవర్గ ఓటర్లు మాత్రమే. కానీ 4 ఉమ్మడి జిల్లాలో 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్ర ఓటర్లు చెప్పిన తీర్పు ఇది. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చిన 2 అభ్యర్థుల్లో ఒకరైన పీఆర్టీయూ నేత గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటులతోనే టీడీపీ అభ్యర్థులు 2 చోట్ల విజయ దుందిబి మోగించారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,000, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం 77,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి సుమారు 7 లక్షల మంది ఓటర్లుగా ఉండగా సుమారు 4.60 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో 65% ఓట్లు కూటమి అభ్యర్థులకే పడ్డాయి. ఆలపాటి రాజా 1,45,057 ఓట్లు సాధించారు. పేరాబత్తుల రాజశేఖరం 1,24,702 ఓట్లు సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులకు 59.28% ఓట్ షేర్ రాగా నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ షేర్ మరింత పెరిగి 62.59% చేరడం గమనార్హం. వీసీల రాజీనామా అంశంపై మరోమారు శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. వీసీలు సమర్పించిన రాజీనామా లేఖలో బెదిరించారనే పదం ఎక్కడ ఉందో చూపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను బెదిరించారని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ సభా హక్కుల నోటీసునిచ్చారు. దానిని సభా హక్కుల కమిటీకి పంపాలని మండలి చైర్మన్ను కోరారు. వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని, వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా వీసీల నియామకం చేపట్టామని స్పష్టం చేశారు. వీసీల నియామకం అంశంపై వైసీపీ సభ్యుల తీరును లోకేష్ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే 17 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారనే అంశంపై ఆధారాలు సభ ముందు పెడుతున్నామని, దీనిపై విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. బెదిరించకపోతే ఇంతమంది ఎలా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై లోకేష్ అభ్యంతరం తెలిపారు. గతంలో రికార్డులు తీయాలని, ఆ రికార్డుల ఆధారంగా వీసీలను టీడీపీ ప్రభుత్వం బెదిరించినట్లు వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారా లేదా గుర్తించాలని కోరారు. బెదిరించిన వీసీలతో రాజీనామా చేయించారని మీ సభ్యులు ఇదే సభలో అన్నారా లేదా
అంటూ బొత్సాను లోకేష్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఆనాడు నియమించిన వీసీలకు 6వ తరగతిలో ఉండే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. నాడు 117 జీవో తెచ్చి 12 లక్షల మంది విద్యార్థులకు బడికి దూరం చేశారని విమర్శించారు. వీటన్నిటిపై చర్చకు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు. వీసీల రాజీనామాలపై విచారణకు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదంతో మండలి చైర్మన్ బుధవారానికి వాయిదా వేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కె నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు. ఆయన్ను కేబినెట్ లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీంతో ఆయనకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని నిన్నటి వరకు అంతా భావించారు. అనూహ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన జనసేన నుంచే రావడంతో టీడీపీ అధినేత ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వాటిలో ఒక స్థానం నాగబాబుకు ఖాయమని తొలుత అనుకున్నారు. కానీ ఆయన రాజ్యసభ వైపు మొగ్గు చూపడం ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేయగా ఖాళీ అయిన స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో నాగబాబు నిలపాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ స్థానంలో బీజేపీ తన అభ్యర్థి నిలుపుతుందన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆ సీటు నాగబాబుకు ఇచ్చే పక్షంలో ఆయనకు కేటాయిద్దామనుకున్న ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ అడిగే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న టీడీపీలోని ఆశావాహులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిసి వెళ్తున్నారు. లోకేష్ ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ప్రస్తుత రిటైర్ అవుతున్న ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్ బాబు ఉన్నారు. వీరితో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎం సైఫుల్లా తనయుడు జియావుల్లా కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మైనారిటీలకు అవకాశం ఇస్తే తన పేరును పరిశీలించాలని ఆయన కోరుతున్నారు. ఇదే కోటాలో విశాఖకు చెందిన మహమ్మద్ నజీర్ కూడా ఆశిస్తున్నారు. బుద్దా వెంకన్న ఇప్పటికే విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో పాటు వెళ్లి చంద్రబాబును కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. వైఎస్ జగన్ జమానాలో సాగిన ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల సాక్షిగా రుజువైంది. తవ్వాల్సింది రవ్వంతా, తవ్వుకొని తరలించింది కొండంతా అని తెలిపింది. అనుమతించిన రీచ్లలో తవ్విన ఇసుక సుమారు 20 లక్షల టన్నులు కానీ అనధికారికంగా అక్రమంగా తవ్వుకున్నది ఏకంగా 3.91 కోట్ల టన్నులు. కళ్ళు బైర్లు కమ్మేలా సాగిన విచ్చలవిడి ఇసుక దోపిడీది. జగన్ సర్కార్ హయాంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జేపీ వెంచర్స్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసలు సంస్థ తెరవెనుక వెళ్లిపోయింది. వైసీపీ పెద్దలే రంగంలోకి దిగి జిల్లాల వారీగా ఇసుకను తమ నేతలకు కట్టబెట్టారు. 2021లో జేపీ వెంచర్స్ తవ్వకాలు మొదలైనప్పుడే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై గుంటూరుకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఎన్జీటీలో కేసులు వేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అని ఎన్జీటీ నిర్ధారించి జేపీ వెంచర్స్ కు కోర్టులలో జరిమానా విధించింది. తీర్పును జేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జరిమానా వసూలుపై స్టే విధించినప్పటికీ కేసు విచారణ కొనసాగుతుంది. జగన్ సీఎంగా ఉండగా ఇసుక తవ్వకాలపై గనుల శాఖ అటు ఎన్జీటీ ఇటు సుప్రీంకోర్టుకు పదే తప్పుడు నివేదికలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రమే అసలు నిజాలు బయటపడ్డాయి. జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, పర్యావరణ ఉల్లంఘన జరిగిందని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అక్రమ తవ్వకాలపై శాటిలైట్ ఇమేజెస్, గూగుల్ ఎర్త్ మ్యాప్స్ ఆధారంగా అధ్యయనం చేయాలని సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు జరిగిన రీచ్లపై ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా గనుల శాఖ అధ్యయనం చేయించింది. ఇసుక తవ్వకాలు జరిగిన నదుల పరిధిలోని 794 పాయింట్ల శాటిలైట్ చిత్రాలను ఏపీఎస్ఏసి అధ్యయనం చేసింది. అందులో అనుమతించిన రీచ్ల పరిధిలో జరిగిన తవ్వకాలు, బయట అక్రమంగా జరిగిన తవ్వకాలు, భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుక మైనింగ్ చేసిన నదీ తీరాల ఫోటోలను స్పష్టంగా బయటకు తీసింది. మొత్తం 283 శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి వాస్తవాలను బయటపెట్టింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అసభ్య పదజాలంతో విరుచుబడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుడిగా పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రేణువర్మ గత ఏడాది నవంబర్ 14న 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురించి జగన్ మీడియాలో అసభ్యకరంగా దూషించారని కృష్ణమురళి మాట్లాడిన మాటలకు కొన్ని వర్గాల్లో విద్వేషాలు రగిలి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్పై ఆదోని 3 టౌన్ సీఏ రామలింగయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడి నుంచి తీసుకొచ్చారు. అనంతరం ఆదోని ఏజేఎఫ్సీఎం కోర్టు ఇన్ఛార్జి న్యాయాధికారి అపర్ణ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హాజరుపరిచారు. దీంతో పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా వారి
వారి కుటుంబ సభ్యులు, మీడియా సంస్థలు కమ్మ సామాజిక వర్గాన్ని దూషించానంటూ ఏపీలోని 4 పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులు కొట్టేయండి అని అభ్యర్థిస్తూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా తదుపరి చర్యలు నిలువరించాలని అభ్యర్థించారు. ఇక ప్రజల కోసం పని చేయడమే సీఎం చంద్రబాబుకున్న వ్యసనమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభలో బడ్జెట్పై మంత్రి సమాధానమిచ్చారు. ప్రతినిత్యం పని అంటూనే ఉంటారు. ప్రతిదీ తెలుసుకోవాలి, దాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగించాలని నిరంతరం తాపత్రయపడుతూ ఉంటారు. ప్రజల కోసం ప్రతి అంశాన్ని తెలుసుకోవడం చంద్రబాబుకున్న పెద్ద వ్యసనం. ఈ మాట తాను చెప్పడం లేదు, అప్పటి గవర్నర్ నరసింహన్ చెప్పారు. సీఎం గురించి గొప్పలు చెప్పడం కాదు, గొప్పగా చెప్పాలి. ఆయన తెచ్చిన సంస్కరణలు రాష్ట్ర ప్రజల దిశ దశను మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థలను రాష్ట్రానికి రప్పించిన ఘనత ఆయనదే. ప్రపంచ బ్యాంకుతో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరిపింది. దేశంలోనే మొదటిసారి చంద్రబాబు పాలనలోనే. ఎన్ని విమర్శలు ఎదురైనా తన పని తాను చేసుకుంటూ పోయే కర్మయోగి చంద్రబాబు. డ్వాక్రా సంఘాలను అమల్లోకి తెస్తే నానా విమర్శలు చేశారు. ఇప్పుడు మహిళల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయంటే చంద్రబాబు వేసిన పునాదే కారణమని పయ్యావులు తెలిపారు. సిగరెట్ పెట్టెల మీద హెచ్చరికలు ముద్రించినట్లు వైసీపీ సమాజానికి హానికరమని సమాజానికి పదే పదే చెప్పాల్సిన బాధ్యత తమపై ఉంది. సభకు రాకుండా డుమ్మ కొట్టిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయట కూర్చుని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ హానికరమైన విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. అందుకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారని మంత్రి పయ్యావులు అన్నారు. ఇక మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదుకు మార్గం సుగమమైంది. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడుదల రజనీని చిలుకలూరుపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రష్ యజమాని చలపతిని బెదిరించి 2 కోట్ల వసూలు చేసిన పాపం వెంటాడింది. కృష్ణా, చిత్తూరు జిల్లాల మాజీ ఎస్పీ పల్లె జాషువాకు ఈ పాపంలో వాటా ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం ఎవరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నా వారిని నియమించే వారి నుంచి అనుమతి తప్పనిసరి. మంత్రిగా పనిచేసిన వారిపై విచారణ చేపట్టాలంటే మంత్రి నియమించిన గవర్నర్ నుంచి ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలంటే వారికి పోస్టింగ్ ఇచ్చిన సీఎస్ నుంచి అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ రాస్తోంది. తాజాగా వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై సీఎస్ అనుమతి తీసుకున్న ఏసీబీకి మాజీ మంత్రి విడుదల రజనీపై చర్య తీసుకోవడానికి గవర్నర్ అనుమతి లభించాలి. ఇదిలా ఉంటే న్యాయ నిపుణులు మాత్రం గవర్నర్ అనుమతి అవసరం లేదని తేల్చినట్లు సమాచారం. స్టోన్ క్రష్ యజమాని వద్దకెళ్లి మొదట డబ్బు డిమాండ్ చేసే నాటికి ఆమె స్థానిక ఎమ్మెల్యే మాత్రమేనని వారు గుర్తు చేస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతుంది. మంగళవారం రాత్రి 12 గంటల వరకు 6 రౌండ్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ ప్రత్యర్థి వి నరేందర్ రెడ్డి కన్నా 6,931 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే వరుసగా 5 రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ 6-7 రౌండ్లో మాత్రం వెనకబడింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 211 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఇక 7వ రౌండ్లో నరేందర్ రెడ్డికి 600 పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించినట్టు తెలుస్తుంది. ఇక 4 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఈ నెల 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆ రోజంతా చల్లని ఓట్లను విభజించి కట్టలు కట్టడానికే సరిపోయింది. మంగళవారం అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోల్ కాగా వాటిలో 28,000 ఓట్లు చెల్లుబాటు కానివిగా నిర్ధారించారు. మిగిలిన 2,24,100 ఓట్లను ఒక్కో రౌండ్లో 21,000 చొప్పున లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన 6 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 45,401 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 38,470 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 31,481 ఓట్లు వచ్చాయి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన 1,891 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాలు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. ప్రహ్లాద్ జోషి నివాసంలో ఉదయం, సాయంత్రం 2 సార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2014-15 వానాకాలం సీజన్లో భారత ఆహార సంస్థకు సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు 1,468
8.94 కోట్లు రావాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 10 ఏళ్లుగా ఇవి పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. అప్పట్లో అదనపు లేని సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధృవీకరించుకొని 343.27 కోట్లను విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు పీఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించాలని ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పలు అంశాలపై ప్రహ్లాద్ జోషితో చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అన్ని అంశాలపైన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ కోరంలో తగినంత సమయం అంటే ఇంకెంత అంటూ మరోసారి నిలదీసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ జనవరి 15న సుప్రీంకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ మూడింటిని కలిపి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మన్హాలా ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు ఆర్యం సుందరం, దామా శేషాద్రి నాయుడు, న్యాయవాది మోహిత్ రావు, స్పీకర్ కార్యాలయ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహత్గి హాజరయ్యారు. తొలుత ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో తొలిసారి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించాం. ఆ తర్వాత జూన్లో రిట్ పిటిషన్ వేశాం. సుమారుగా ఏడాది కావస్తుంది. నేటికి స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్పందించిన సింఘ్వి, రోహిత్గి తగిన సమయం ఫిరాయింపులపై నిర్ణయానికి సంబంధించి స్పీకర్ కార్యాలయానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని చెప్పారు. దీంతో అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ నేరుగా నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన నోటీసులపై ఈ నెల 22లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ 25వ తేదీన నిర్వహిస్తామని తెలిపింది. దీన్ని అత్యంత ప్రాధాన్య కేసుగా పరిగణించి 25న తొలి కేసుగా లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ భూముల అమ్మకానికి కాంగ్రెస్ సర్కార్ పన్నాగం వేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. భూములు అమ్మే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పేరిట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి గత నెల 28న టెండర్లు పిలవడం సర్కారు దిగజారుడుతనానికి పరాకాష్ట అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణను కాంగ్రెస్ 14 నెలల పాలనలో తిరోగమనం బాట పట్టించారని మంగళవారం ఎక్స్ వేదికగా హరీష్ రావు విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజా తీర్పు కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వారితో రాజీనామాలు చేయించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. అలా చేయని పక్షంలో పార్టీ ఫిరాయింపుల గురించి పార్టీ మారిన వెంటనే అనర్హులు చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తామన్న ప్రచారాన్ని మానేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తుప్పు కింద అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమని, ఇది ఆదిలాబాద్ ప్రజలను వంచడమేనని విమర్శించింది. బీజేపీ అంటే నమ్మకం కాదు, అమ్మకం అని ఎస్ఎల్బీసీ టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. బెల్ట్ పని చేయడం ప్రారంభం కావడంతో సహాయక చర్యలు వేగం పుంజుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 11 రోజులైనా మట్టి తరలింపు ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. లోకో ట్రైన్ ద్వారా టిప్పర్ మట్టిని కూడా బయటకు తేలేకపోతున్నామని సహాయక బృందాలు ఆదివారం టన్నెల్ వద్దకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి తెలిపాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించడంతో పనులు చకచకా జరిగిపోయాయి. టన్నెల్లో 5,000 టన్నుల మట్టిని ఉందని అంచనా వేస్తుండగా ఇవాళ బెల్ట్ ద్వారా రోజుకు 800 టన్నుల మట్టిని బయటకు తేగలుగుతామని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, టన్నెల్లో గల్లంతిన వాడి జాడ దొరికిందని, పుకార్లు షికార్లు చేసే గల్లంతిన వారిలో 2 మృతదేహాలు దొరికాయంటూ వార్తలు ప్రసారం కావడంతో ఉత్కంఠ నెలకొంది. రోడ్డు ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా జులిపించారు. నిజాంపేట కార్పొరేషన్లో ఆక్రమణలను కూల్చివేశారు. 12వ డివిజన్లో ఉన్న ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఇందిరమ్మ కాలనీలో కొందరు రహదారులను ఆక్రమించి అపార్ట్మెంట్ ర్యాంపుల ముందు రోడ్డుపైకి జరిగిన చిన్న వ్యాపారులు చేస్తున్నారు. అయితే మరికొందరు మొక్కల కోసం ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి ఐరన్ ఫ్రేమ్ మెట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకొని గతంలో హైకోర్టు కూడా కార్పొరేషన్కు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు స్పందించలేదు. ఈ ఆక్రమణల కారణంగా ఇందిరమ్మ కాలనీ మీదుగా మియాపూర్ వైపు రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ విషయమై
బాలాజీ హిల్స్ కేటీఆర్ కాలనీ నివాసులు హైడ్రాకు 2 నెలల క్రితం ఫిర్యాదు చేశాయి. అధికారులు అప్పట్లోనే కాలనీలను సందర్శించి ఆక్రమణలను 2 నెలలు తొలగించాలని ఆదేశించారు. అయినా ఆక్రమణదారులు పట్టించుకోలేదు. దీంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది, బాచుపల్లి పోలీసులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా ఆక్రమణలను తొలగించారు. హైడ్రా అధికారులపై ఇందిరమ్మ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. తమ కాలనీలో కూల్చుతున్నట్లుగా పక్కన కాలనీలోనూ కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్లో దారుణం జరిగింది. తల్లితో కలిసి గొంతు కోసి హత్య చేశాడు ఓ కొడుకు. మృతుడు పశువుల డాక్టర్ మసీవుద్దీన్ గా పోలీసులు గుర్తించారు. మసీవుద్దీన్ ను రెండో భార్య షబానా, కొడుకు సమీర్ కలిసి హత్య చేశారు. హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు సమాచారం. నిజాంపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్య యత్నం విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కల్పన స్పృహలోకి రావడంతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 2 రోజులుగా డోర్ తీయకపోవడంతో చెన్నైలో ఉంటున్న కల్పన భర్త ప్రసాద్కు అపార్ట్మెంట్ వాసులు సమాచారం అందించారు. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రసాద్ను కేపీహెచ్బీ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పనను తోటి గాయకులు పరామర్శించేందుకు వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా సరే ప్రజాభిప్రాయాలకు విలువివ్వకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు. ఏకపక్షంగా పాలన సాగించడానికి ఇదేమి రాజరికం కాదు అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. అధికారాన్ని ప్రజలపై బుల్డోజర్ నడపడానికి కాక వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని సూచించారు. మూసి నిర్వాసితులతో సంభాషించడానికి వెళ్లిన మేధా పాట్కర్ను స్థానిక పోలీసులు అడ్డగించడాన్ని ఆమె నిరసించారు. ఈ చర్య ఎట్టి పరిస్థితులను సమర్థనీయం కాదన్నారు. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యమాల పాత్ర అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. అయితే తానొక రాజకీయ పార్టీ ప్రతినిధిగా కాక సర్వోదయ ఉద్యమ కార్యకర్తగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు గతి తప్పినప్పుడు వాటిని సరైన దిశగా తీసుకెళ్లిగేవే ప్రజా ఉద్యమాలు మాత్రమేనని, ఆందోళనకారులను ప్రభుత్వాలు శత్రువులా భావించకూడదని గట్టిగా చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన జామ్నగర్ జిల్లాలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన వసతులతో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఏర్పాటు చేసిన ఈ వన్యప్రాణి సంరక్షణలో కేంద్రంలో 1.5 లక్షలకు పైగా జంతువులు, పక్షులను సంరక్షిస్తున్నారు. నిపుణుల సంరక్షణలో అరుదైన అంతరించిపోతున్న జాతులను కాపాడుతున్నారు. ఈ కేంద్రానికి వచ్చిన ప్రధాని మోదీకి ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. వంతారాను ప్రారంభించిన అనంతరం అనంత్ అంబానీతో కలిసి ప్రధాని వంతారా మొత్తం కలిగి తిరిగారు. ఈ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో సరదా గడిపారు. సింహం పిల్లలు, చిరుత పులి పిల్లలకు పాలు పట్టారు. ఏనుగులు, జిరాఫీలకు ఆహారం అందించారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ సెంటర్లను, ఐసీయూ వంటి అధునాతన సౌకర్యాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకుంటున్న ఆసియా సింహాన్ని గమనించారు. ప్రమాదంలో గాయపడిన చిరుతపులికి శస్త్రచికిత్స చేస్తున్న ఆపరేషన్ థియేటర్ను సందర్శించారు. ఏనుగులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడే హైడ్రోథెరపీ పూల్ను పరిశీలించారు. జీబ్రాలతో కలిసి నడిచారు. చింపాంజీలతో ఫోటోలు దిగారు. పెద్ద కొండ చిలువలు, 2 తలల పాములు, 2 తలల తాబేళ్లు, మొసళ్ళు, సీల్స్తో పాటు సహా ప్రపంచంలోని కొన్ని అరుదైన జాతులను వంతారాలు సంరక్షిస్తున్నారు. సమవుజ్జీలుగా భావించే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకున్నాయి. ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లున్న ఐసీసీ ట్రోఫీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ అండర్ డాగ్స్ గానే పరిగణిస్తూ ఉంటారు. 1998లో సౌత్ ఆఫ్రికా, 2000లో కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచాయి. కానీ అప్పుడు నాకౌట్ ట్రోఫీగా వ్యవహరించడంతో ఇప్పుడున్నంత ప్రాధాన్యం లేదు. ఒత్తిడికి చిత్తవుతారన్న ముద్రను పోగొట్టుకోవాలని సఫారీలు భావిస్తుండగా ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీని సాధించాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. ఇరు జట్లు బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సమంగా కనిపిస్తున్న స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. గ్రూప్ బి టాపర్ గా నాకౌట్ కు చేరుకున్న సౌత్ ఆఫ్రికా జట్టులో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఒక్కడే ఉన్నా బౌలింగ్ విభాగం ప్రత్యర్థులతో పోల్చితే మెరుగ్గా ఉంది. బ్యాటింగ్ లో కెప్టెన్ బౌమా, రికల్టన్, డుస్సేన్ ఫామ్ లో ఉన్నారు. మరోవైపు గ్రూప్ ఏలో 2వ స్థానంలో సెమీస్ కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ శాట్నర్, బ్రేస్వెల్ తమ మాయాజాలంతో మ్యాచ్ను మలుపు తిప్పగల సమర్థులు. యాంగ్, విలియమ్సన్, రచిన్ రవీంద్ర, మిచెల్తో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఇటీవల ఇక్కడ జరిగిన ముక్కోణపు సిరీస్లో 305 స్కోర్ను ఛేదించిన కివీస్
ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. అయితే ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సఫారీలు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆల్ రౌండ్ షోతో అద్దరగొట్టిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా రాణించడంతో ఉత్కంఠ భరితంగా జరిగిన సెమీస్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ మరోసారి టాస్ ఓడడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన రేగింది. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు మానసికంగా పై చేయి సాధించే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటేలా కనిపించింది. కానీ ఆస్ట్రేలియాను టీమిండియా తక్కువ స్కోర్కి కట్టడి చేసిన తర్వాత భారత్ను కంగారులు అంత తేలిగ్గా వదలలేదు. ఒకనొక దశలో తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. కానీ కోహ్లీ ఏమాత్రం ఆందోళన పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కూల్గా భాగస్వాములు నిర్మించాడు. అయితే దీంతో భారత్ 5వ ఈ టోర్నీ తుది పోరుకు చేరుకుంది. 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో కాస్త తడబడింది. రోహిత్ ఇచ్చిన 2 క్యాచ్లను ఆసీస్ ఫీల్డర్లు వదిలేశారు. శుభ్మన్ గిల్ స్వల్ప స్కోర్కే అవుట్ అయ్యారు. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. అయితే శ్రేయస్ తర్వాత వచ్చిన అక్షర్, కేఎల్ రాహుల్ కూడా కోహ్లీతో భాగస్వాములు నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ 84 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 45, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేశారు. చివర్లో హార్దిక్ పాండ్యా 28 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలో ఛేదించింది. అంతకుముందు ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకి ఆల్అౌట్ అయింది. కెప్టెన్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులు తీశారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39, లుబేషన్ 29, జోష్ ఇంగ్లీష్ 11, నాథన్ 10, మ్యాక్స్వెల్ 7 పరుగులు చేశారు. ఓపెనర్ కూపర్ కనోలి డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3, రవీంద్ర జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. 84 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ చాలా రికార్డులు బ్రేక్ చేశారు. ఐసీసీ వన్డే టోర్నీలో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించారు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లో 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగాను కోహ్లీ నిలిచారు. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు అందుకున్నారు. అన్ని ఐసీసీ టోర్నీలో జట్టును ఫైనల్ కు తీసుకువెళ్లిన తొలి కెప్టెన్ గా ప్రపంచ రికార్డు సాధించారు. ఇక ఇవాళ జరగబోయే 2వ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తలపడున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజేతతో మార్చి 9న జరిగే ఫైనల్లో భారత్ తలపడనుంది.